ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తన బడ్జెట్ 5-6 నెలలకు బడ్జెట్ని సమర్పించింది. బడ్జెట్లో వాస్తవాలు, అచీవబుల్ టార్గెట్స్ ఉన్నాయా లేకపోతే అన్అచీవబుల్ టార్గెట్సా, లెక్కలు ఏ మేరకు నిజం ఏ మేరకు అబద్ధం, అవన్నీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. రాజకీయ పార్టీలు చర్చిస్తూ ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కూడా చాలా విస్తృతమైన విపులమైన వివరణ ఇచ్చారు. అంతకంటే మనం చెప్పగలిగింది నిజానికి ఏం లేదు. కానీ ఇందులో ఒక అంశాన్ని మాత్రం మనం ప్రస్తావించుకోవాలి. జగన్ పాలనతో పోలిస్తే రోడ్ల నిర్మాణం కోసం బడ్జెట్ నిధుల కేటాయింపు తక్కువగా చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో టోల్ వేసి ప్రజలను బాధించనున్నారు. ఈ విషయం అంటే రోడ్లు సరిగ్గా లేవు అని 5 ఏళ్ల పాటు దుష్ప్రచారం చేసి నిజానికి జగన్మోహన్ రెడ్డి పాలన కంటే తక్కువ మొత్తాన్ని 2014-19లోనూ కేటాయించారు, ఇప్పుడు కూడా కేటాయించారు. అయితే వాళ్ళ ప్రచార సాధనాలు ఎంత బలంగా పనిచేశాయంటే ప్రజలు చెవిలో పువ్వు పెట్టుకుని కూర్చున్న ప్రజలను ఈజీగా నమ్మింపజేశాయి. అది భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి 9,554 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. కానీ కేటాయింపులు పరిశీలిస్తే టీడీపీ ప్రభుత్వం కనికట్టు బట్టబయలవుతుంది. పీపీపీ విధానంలోనే రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతు చేపడతారు. అంటే ఆల్రెడీ ఉన్నది పైన ఏదో చిన్న పై మూతలు పూసి వచ్చే డబ్బును మాత్రం గుంజుకునే ఏర్పాట్లు చేసుకున్నట్లుంది. అత్యంత ముఖ్యమైన రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారులను కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ కింద విధానంలోనే నిర్మిస్తామని బడ్జెట్లో ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం. అంటే మీరు రోడ్డు మీదకి వస్తే, ఈ టోల్ పెట్టిన రోడ్ల మీదకి వస్తే, అంటే జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి వెళ్ళే రోడ్ల మీదకి వస్తే మీ దగ్గర డబ్బు ఎంతో కొంత మొత్తాన్ని వసూలు చేసే అలవాటు చేస్తారు. క్రమంగా మొత్తాన్ని పెంచుతారు. మీ జేబులకు చిల్లు వేస్తారనే విషయాన్ని గమనించాలి. అంటే ఇక రోడ్డు ఎక్కితే వాహనదారులపై టోల్ ఫీజు బాధుడు తప్పదన్నది స్పష్టం. అంటే బాధుడే అన్నాడు కదా కరెంటు దీని మీద. ఇప్పుడు ఈయన రోడ్ల మీద టోల్ బాధుడే అని అనుకోవాలి ప్రజలు. ఇప్పటివరకు జాతీయ రహదారులను మాత్రమే పీపీపీ విధానంలో నిర్మించేవారు టోల్ వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర రహదారులను పీపీపీ విధానంలో నిర్మించలేదు. ఇక మీదట జిల్లా ప్రధాన కేంద్రాలు, మండల ప్రధాన కేంద్రాలు అనుసంధానించే రాష్ట్ర రహదారులపై ప్రయాణించిన టోల్ ఫీజు బాధలు భరించాల్సిందేనని ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే తక్కువ కేటాయింపులే చేసిందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. గుంతలు లేని రోడ్లు అంటూ ప్రచార ఆర్భాటం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి మాత్రం అరకొర కేటాయింపులతో సరిపుచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం R&B శాఖకు అన్ని పద్ధతుల కింద 2023-24లో 8,767 కోట్లు కేటాయించింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం 8,322 కోట్లు మాత్రమే కేటాయించింది. రైల్వే అంటే ప్రైవేట్ పెట్టుబడి తీసుకొస్తారేమో. రైల్వే పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు, వంతెనల నిర్మాణం, జిల్లా ప్రధాన ఇతర రహదారి భద్రత పనులు, తుంగభద్ర పుష్కర పనులు, రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల ఉన్నతీకరణ పనులు కలిపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023-24 726 కోట్లు కేటాయించింది. 2024-25 కాటం కూటమి ప్రభుత్వం 469 కోట్లు కేటాయించింది. మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణము, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పనులు, ఎన్డీబీ బ్యాంకు రుణ సహాయం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, గ్రామీణ రోడ్లు, NREG నిధులతో రోడ్ల నిర్మాణం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023-24 1,482 కోట్లు కేటాయించింది. కాగా చంద్రబాబు ప్రభుత్వం అవే పనులకు 2024-25లో 722 కోట్లు కేటాయించింది. అంటే దాదాపు సగానికి సగం తగ్గిపోయాయి. ఏలూరు గుండుగొలను కొవ్వూరు రహదారి నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై వంతెన నిర్మాణం, కడప యాన్యుటీ పనులు, రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్మాణం పనులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023-24లో 1,473 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 1,116 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. అంటే దీన్ని ఏ విధంగా వారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారో మనకు తెలియదు, కానీ కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. అయితే ప్రచార ఆర్భాటం అనేది గొప్ప శక్తిగా వారికి ఉన్నది కాబట్టి వారు మనకి తిండి లేకపోయినా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు ఆహారం నీకు సంతృప్తిగా ఉన్నావు, నీ కడుపు నిండిపోయి ఉన్నది అని నమ్మించగల శక్తి వారికి ఉన్నది కాబట్టి వారు ఏదైనా చేయగలుగుతారు.